ఆడపడులందరికీ గుర్తింపు తెచ్చిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. అందరి గురించి ఆలోచించి 2 రూపాయల కిలో బియ్యం కాడించి ఆడపడులందరికీ అందరితో పాటు సమానతకు రావాలి అని ఆడపడులందరికీ అన్ని చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి అందరి కోసం అన్ని చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. జోహార్ ఎన్టీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి గొప్ప నాయకుడు, మహానుభావుడు. అప్పట్లో తెలుగు సినిమాలలో రాముడు వేషాలేసి, శ్రీకృష్ణుడు వేషాలేసి, రాముడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి, శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి ఆ రోజు ఏకైక వ్యక్తి ఉండే మన కీర్తిశేషులు ఎన్టీఆర్ గారు. ఈరోజు వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా కోటగిరి ఎన్టీఆర్ చౌరస్తాలో వారికి ఘనంగా నివాళులు ఇచ్చాం. ఏదేమున్నా 3 సార్ల ముఖ్యమంత్రి చేసినప్పుడు తెలుగు ప్రజలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి దేశంలో అందరు తెలవబడింది. అంతకుముందు మన తెలుగు వాళ్ళని మద్రాసులు అంటుండే. కానీ ఎన్టీఆర్ గారు 1982లో పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో 9 మాసాలలోనే 83లో ముఖ్యమంత్రి అయి, అదేవిధంగా 85లో ముఖ్యమంత్రి అయి, అదేవిధంగా 89 వరకు ముఖ్యమంత్రి చేసి తర్వాత 94 కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అదేవిధంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికి కూడా సముచిత స్థానం ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా ఎన్టీఆర్ గారి పెట్టిన భిక్షని, రాజకీయ భిక్ష ఎంతోమంది ఉన్నారు ఇవాళ. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి సంక్షేమ పథకం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి అంతకుముందు లేకుండే, కానీ ఎన్టీఆర్ గారు పేదలకు బియ్యం ఇవ్వాలా, 2 కిలోలకు బియ్యం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ స్కీమ్ నడుస్తూనే ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడు నీడ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఆ రోజు కూడా పేద వర్గాలకి ఇళ్లను కూడా నిర్మించడం జరిగింది. అంటే అటువంటి సంక్షేమ పథకాలు అంతకుముందు లేకుండే, కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏంటియో, పేద ప్రజలకు ఎట్లా ఉండాలా, ఎట్లా అందించాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఆ రోజు ముందుకొచ్చారు. దానికి ఇప్పటికి కూడా ఫలాలు అందుతూనే ఉన్నాయి. ఇక్కడ స్థానికంలో మా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్షనే, రాజకీయ భిక్ష. ఆయన దయతో, ఆయన ఆశీర్వాదంతో ఈరోజు గత 40 సంవత్సరాల నుంచి ఈరోజు పేద ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ ఎమ్మెల్యేగా 7వసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే ఎన్టీఆర్ గారు ఎంతోమంది సైనికులు తయారు చేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది కూడా ప్రభుత్వంలో కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు.